అమరావతి రాజధాని, కొత్త రాజధాని నిర్మాణం చేయాలి అన్నది విభజన హామీలో చట్టం ప్రకారం మన అష్యూరెన్స్ అయితే ఇంతవరకు మనకంటూ ఒక రాజధాని లేదు. అమరావతి రాజధాని ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం అయితే 91,000 కోట్ల నిధులు దీనికి కావాలి అంటున్నారు. దాంట్లో 60,000 కోట్లు అప్పులు తెచ్చారట, ఇంకో 30,000 కోట్లు కూడా అప్పులే తీసుకొస్తారు. అంటే పూర్తి నిర్మాణ బాధ్యత, ఈ భారము, ఫైనాన్షియల్ భారము మొత్తము కేంద్రానిదైతే అదేది సంబంధం లేదన్నట్టు, మనకు ఆ హక్కే లేదన్నట్టు మనం అప్పులు తెచ్చుకొని రాజధాని కట్టుకుంటున్నాం. ఇది ఎక్కడి విడ్డూరం? మనకి ఏం అవసరం అప్పులు తెచ్చుకోవడానికి? ఈ అప్పులు తెచ్చుకుంటున్నామంట, మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ మన రాజధాని భూములే అమ్ముతామంట. ఇది ఎక్కడి సోద్యం? నిన్న 2 డిసెంబర్ 2025 పార్లమెంట్ లో కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్టు ప్రకారము ఈ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, అసలు గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారము రాష్ట్రానికి, ఈ రాజధానికి ఏదైనా మేలు చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా? దీంట్లో ఇంగ్లీష్ లో ఉంది, ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ద కమిటీ emphasizes the assurances made on the floor of the house that they must be pursued with seriousness. Emphasizes the assurances made on the floor of the house. ఇది ఏమిటి అంటే, చంద్రబాబు గారు 2019లో అధికారంలోంచి దిగిపోక ముందు అరుణ్ జైట్లీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పిన మాట ప్రకారము 51,000 కోట్ల రూపాయలకేమో చంద్రబాబు గారు డిపిఆర్, అమరావతి డిపిఆర్ పంపించారట. అది మేము పరిశీలిస్తున్నాము అని అరుణ్ జైట్లీ గారు అప్పుడు చెప్పిన మాట. అంతే. దాని తర్వాత 2019 నుంచి అసలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సమన్వయమే లేదు అన్నట్టు ఈ కమిటీ చెప్పిన దాని ప్రకారము అమరావతి ఒక జాతీయ ప్రాజెక్టే, అమరావతి ప్రాజెక్ట్ కి తొలుత కేంద్రం హామీ ఇచ్చిన ప్రాజెక్టే, కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు అని ఈ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ లో మొన్న అడుగుతున్న మాట ఏమిటంటే, ద కమిటీ క్వశ్చన్డ్ వెదర్ ద కరెంట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిలీజ్ అడిషనల్ ఫండ్స్ యాజ్ రిపోర్టెడ్ అండ్ వెదర్ ఎనీ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు సపోర్ట్ ద స్టేట్. ఇట్ ఆల్సో రేస్డ్ కన్సర్న్స్ అబౌట్ ద స్టేట్స్ ఇంక్రీజింగ్ బారోయింగ్స్. అంటే అప్పులు చేస్తున్నారు. ది కమిటీ ఈస్ రేసింగ్ ఇట్స్ కన్సర్న్స్, ఎందుకని అప్పులు చేస్తున్నారు అని. And the lack of the visible revenue generation mechanisms to repay such debts. ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు అని అడుగుతుంది ఈ కమిటీ. The lack of visible revenue. Members also stress that this situation has been repeatedly raised in parliament and that the central government must honor its promises. Central government తను ఇచ్చిన ప్రామిసెస్ ను ఆనర్ చేయాలి అని ఈ కమిటీయే చెప్తుంది. కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ అని మొన్న డిసెంబర్ 2వ తేదీన. మరి ఏం చేస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మన ఎంపీలు ఏమైనా అడుగుతున్నారా? మనకి ప్రత్యేక హోదా అన్నది ఒక చెక్ లాంటిది, ఈ చట్టం అన్నది ఒక చెక్ లాంటిది. మనము చెక్కు పట్టుకొని కూర్చొని ఉన్నాం. చెక్కు మన చేతిలో ఉంది, కానీ దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతున్నాం. ఏం లాభం ఉంది అని అడుగుతున్నాం. మాకు ఒక చట్టం చేశారు, ఇన్ని హక్కులు మాకు ఇచ్చారు, ఇన్ని హామీలు మాకు ఇచ్చారు. ఈ హామీలు, ఈ అష్యూరెన్స్లు అన్ని మా హక్కు అయినప్పుడు, మా బిడ్డల హక్కు అయినప్పుడు దీన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతే, దీనికి ఒక రూపం దాల్చకపోతే ఇవన్నీ ఇచ్చి ఏం లాభం? అసలు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత ముఖ్యమైంది. ప్రత్యేక హోదా మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతి వేదికగా. ఎప్పుడు? 2014లో. ఇప్పుడు 2025. 10 సంవత్సరాలు అయిపోయినా ఒక్క సంవత్సరం ప్రత్యేక హోదా కూడా ఇంతవరకు ఇవ్వలేదు మోడీ గారు. ప్రత్యేక హోదా వస్తే మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్లు వస్తాయి, కాబట్టి వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి, దానివల్ల లక్షల కొద్ది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా మోడీ ఏమో ఇవ్వను అంటున్నాడు. మొదటి టర్మ్లో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా సంజీవిన అని అన్నారు. ప్రత్యేక హోదా కాదు, 70,000 కోట్లతో స్పెషల్ ప్యాకేజ్ తీసుకుంటున్నామని చెప్పారు. తీరా చూస్తే చంద్రబాబు గారు దిగిపోయే టైంకి ప్రత్యేక హోదా లేదు, స్పెషల్ ప్యాకేజ్ అంతకంటే లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని చెప్పారు. తీరా గెలిచిన తర్వాత ఈయనే మెడలు వంచి బీజేపీకి సలాం చేయడమే సరిపోయింది. ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా పోయింది. ఎవరూ మాట్లాడటం లేదు, ఏ పార్టీ మాట్లాడటం లేదు, ఏ ఎంపీలు మాట్లాడటం లేదు. అసలు అదేదో బూతు పదం అన్నట్టుగా, అసలు ప్రత్యేక హోదా అన్న పదం డిక్షనరీలో లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేయాలి అన్నది, నిర్మించాలి అన్నది విభజన చట్టంలో రాసి ఉంది. అంత క్లియర్గా రాసి ఉన్నా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతికుండంగా పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దాన్ని 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా, దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తే, 20 లక్షల మంది ప్రజలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా దాన్ని ప్లాన్ చేస్తే, ఎన్నో 900 మెగావాట్లు అనుకుంటా హైడ్రో పవర్ కూడా
ఉత్పత్తి కావాలి అని అంత గొప్ప ప్రాజెక్టు ప్లాన్ చేస్తే దాన్ని కాస్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏ ఎంపీ అయినా మాట్లాడుతున్నారా? పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మేము ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తున్నామని చెప్తూ దానికి గాను అదే స్టేట్మెంట్లో ఇది కేవలం 41 మీటర్ల ప్రాజెక్టుగా పేర్కొంటూ దానికి నిధులు ఇస్తున్నాము అంటే ఏమిటర్థం? అంటే ఇది ఒరిజినల్గా రూపొందించిన 45 మీటర్ల ప్రాజెక్టుగా మేము చేయడానికి ఇష్టపడటం లేదు, మీరు 41 మీటర్లకే దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గించుకోకపోతే ఈ నిధులు రావు అన్నట్టు వాళ్ళు చెప్తుంటే ఒక్క ఎంపీ నోరు విప్పలేదు. అసలు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది, ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు, పోలవరం మాకు జీవనాడి, మీరు ఇలా చేస్తే దాంట్లోంచి జీవం తీసేస్తున్నారు అన్ని ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. నిన్న కూడా ఆన్ 4th 12 అంటే 4వ తేదీ మొన్న మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వీళ్ళు ఇచ్చిన ఒక ఆన్సర్లో ఈ ప్రాజెక్టు టోటల్ కాస్టు 30,000 కోట్ల 436 మాత్రమే అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ 55,000 కోట్ల నుంచి 33,000కే ఎలా కుదించబడింది? ఎందుకంటే 45 మీటర్ల ప్రాజెక్టుగా, నీటి నిల్వ ప్రాజెక్టుగా మేము దీన్ని చేయబోవటం లేదు, 41 మీటర్ల ప్రాజెక్టుగానే దీన్ని చేయబోతున్నాము. 25,000 కోట్లు R&R ప్యాకేజ్ ఎవరికైతే అడిషనల్గా సెకండ్ ఫేజ్లో కొంతమంది అన్నట్టుగా ఇవ్వాలనుకున్నారో అది మేము ఇవ్వబోవటం లేదు, ఈ ప్రాజెక్ట్ సైజును తగ్గిస్తున్నాము, ఇది 194 TMC ప్రాజెక్టు కాదు 114 TMC ప్రాజెక్టుగా మాత్రమే మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పకనే చెప్తున్నారు. అంటే దీన్ని ఒక రిజర్వాయర్గా తయారు చేస్తున్నారు. అయినా ఒక్క ఎంపీ మాట్లాడా? ఒక్కరైనా ఎత్తారా ఈ టాపిక్? ఎందుకు మాట్లాడటం లేదు? మరి మీరు ఎంపీలుగా ఎందుకున్నారు? పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుకు కూడా మీరు పనికి రాకపోతే మరి మీకు ఎందుకు పదవులు?